ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రకాల వ్యూహాలతో, ఒకటి భద్రత, అభివృద్ధి, దాంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం, ఈ 3 విధానాలతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ నక్సల్స్ ప్రాంతాలున్నాయో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యాధునికమైన విషయాలు టెక్నాలజీతోని పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఎక్కడైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి జిల్లాలో ఆ జిల్లాలకు ఆ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు కేటాయించడం, ఆ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, ఇటువంటి ప్రయత్నాలతో ఇవాళ ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో ఇలా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇలా సక్సెస్ అయిందనే విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగా రాపే, నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగా రాపేయండి, చర్చలు జరపని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందల పార్టీ కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి, అమిత్ షా గారు ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు ఒక అధినేత ఆయన. ఇలా టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది, వాళ్ళ చేతిలో తుపాకీ ఉన్నది అయినా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది నక్సలిజంగా ఉన్నది, విధ్వంసం జరుగుతున్నది, ఆశించడం జరుగుతున్నది, ఇంతవరకు సాధించింది ఏం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసక శక్తిలో తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించి తీర్చామని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి. ఈ నరహంతక నక్సలైట్లు కానీ ఇటువంటి నరమేధం కానీ పూర్తిగా నిర్మించబడ్డదంటే ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు నక్సలిజాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతోని వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ, విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ, విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిందే చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నాడు, కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు, వీళ్ళు ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ ఇవాళ నా మీద పోస్టర్లు వేసినప్పుడు, విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నా మీద పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు బంద్ చేయాలి, లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా, ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తున్నాయి, సామాజిక జగన్మోహన్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మధుసూదన్ గారు కానీ, రామన్న గోపన్, ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ మన స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని, అందుకే ఇలా ఇప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకని బాబురావు సార్ చెప్పాడు, మీరు చాలా మంది నక్సలిజం అంటే ఏందో తెలియదు, దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందో తెలియదు. కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్స్ నరమేధం మేధోన్మాదనం పేరుతోని వాళ్ళు ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఒక నిషేధిత సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధిత సంస్థకి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే
ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలో ఇలా ఆ వ్యక్తులను ఆ భావాచరణ వ్యక్తులను నక్సల్తో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుచుకున్నారో చెప్పాలి. ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి, ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి, ఒక దేశభక్తులు కావాలి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి